వైఎస్ఆర్ అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు యావత్ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో అన్ని ప్రదేశాల్లో కూడా వైఎస్ఆర్ జయంతిని ఒక పండుగ వాతావరణంతో చేసుకోవడం కొన్ని సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తూ ఉంది. ఎందుకంటే ఆయన మరణించినప్పటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబడిపోయినటువంటి దైవ సమానులైన కారణం ఏమంటే ఆయన నాయకత్వంలో ఈ ఆంధ్రప్రదేశ్లో రైతులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మహిళలు కావచ్చు, అనేక విధాలుగా వాళ్ళని ఏ విధంగా కాపాడాలి అనే ఒక బృహత్తర నిర్ణయంతో ఆనాడు దేశంలో ఎక్కడ చేయని విధంగా ఉచిత కరెంటు అనేది రైతుల కోసం పెట్టిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా రైతులు సొసైటీల్లో లోన్లు తీసుకొని కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు, రైతులు ఉరివేసుకుంటున్నారు. రైతులు ఉంటేనే రాజ్యం బాగుంటుందనే ఉద్దేశంతో రైతు రుణమాఫీ చేసిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. దాని తరువాత పేద ప్రజలు చదువుదే ఉంటేనే వాళ్ళ జీవితాలు బాగుపడతాయనే ఉద్దేశంతో దేశంలోనే మొట్టమొదటిసారిగా ఉచిత విద్యుత్ ప్రవేశపెట్టి ఫీజు రియంబర్స్మెంట్ అని పెట్టి ఉన్నత చదువులు చదవడానికి అన్ని రకాల వసతులు కల్పించిన వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు ఆయన పెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ పథకంలో కొన్ని వేల లక్షల మంది ఈరోజు విదేశాల్లో వెళ్ళి ఉద్యోగాలు చేస్తూ ఆయన్ని స్మరించుకుంటున్నారంటే దేశవ్యాప్తంగా కూడా ఈ పథకం కొన్ని రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ అయిందంటే ప్రధాన కారకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ అనేది దానికి ముందు దేశంలో ఎక్కడా కూడా లేదు. పేదలకు ఏదైనా జబ్బు చేస్తే కార్పొరేట్ హాస్పిటల్లో వాళ్ళు కూడా కోటీశ్వర్ల సమానంగా వైద్యం అందాలి వాళ్ళకని ఆరోగ్యశ్రీ అనే ఒక పథకం తీసుకొచ్చి పేదలకు వైద్యం అందే విధంగా చేసిన వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా చూస్తే ఈరోజు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఆ పథకాన్ని గొప్ప రోల్ మోడల్గా తీసుకున్నారు. మనం చూస్తే 108, 104 ఈ 108, 104 వచ్చినాక ఎంత సౌలభ్యంగా ఉందంటే గ్రామాల్లో ఏదైనా చిన్న యాక్సిడెంట్ జరిగితే కూడా వెంటనే అర్ధరాత్రి అయినా కానీ 104కు ఫోన్ కొట్టు, 108కు ఫోన్ కొట్టు అనే విధంగా వచ్చిందంటే ఆనాడు ఈ 104, 108 అనేది దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన పథకాలు కాబట్టి ఈ రోజుకి కూడా దేశమంతా ఈ 104, 108 వస్తే ఇది రాజశేఖర రెడ్డి గారి పేటెంటు మానసపుత్రిక అనే విధంగా చెప్పుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఆయన ప్రజల మనసులో, పేదల మనసులో చిరస్థాయిగా ఒక దేవుడుగా నిలిచిపోయాడని ఈ సందర్భంగా ఆయన మేము స్మరించుకుంటూ ఆయన జన్మదిన వేడుకల్ని పండుగ వాతావరణంగా ఒక పండుగగా మేము భావిస్తూ చేయించుకుంటాం. ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతిని వైఎస్ఆర్ పార్టీ కన్వీనరు, చిత్తూరు ఇన్ఛార్జ్ అయిన ఎంసీ విజయానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు చిత్తూరు కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ అందు గుమిగూడి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన స్మరిస్తూ ఆయన యొక్క జన్మదిన వేడుకలకు అందరూ జరుపుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఆల్రెడీ విజయానంద రెడ్డి గారు చెప్పినట్టు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఎవరు మర్చిపోలేని వ్యక్తి. ముఖ్యంగా 2 విషయాలు చెబుతున్నా. ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని ఒక శత్రువులుగా చూస్తున్నారు. కానీ రాజశేఖర రెడ్డి ఆయన పరిపాలనలో ఏ రాజకీయ పార్టీ అని చూడకుండా ప్రతి ఒక్కరికి సాయం చేసిన వ్యక్తి. ఆ రోజు ఫ్రీ కరెంట్ అంటే ఆ ఫ్రీ కరెంటే కాదు, కరెంట్ ఛార్జీలు కొన్ని లక్షల రూపాయలు కట్టవలసిన పరిస్థితి వచ్చినప్పుడు రైతులు, ముఖ్యంగా ఎక్కువగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే లాభపడడం జరిగింది. ఆ రోజు ప్రతి ఇంట్లో కూడా ఉండే మహిళలు బ్యాంకులో నగలు తాకట్టు పెట్టి వ్యవసాయం కోసం క్రాప్ లోన్లు తీసి బాధపడుతూ ఉంటే వ్యవసాయం చేయలేని పరిస్థితిలో
రాజశేఖర రెడ్డి గారు ఏ పార్టీని చూడకుండా ప్రతి ఒక్కరికి సహాయం చేసి ప్రతి మహిళ నగలంతా బ్యాంకులో ఉండేవారు తీసుకురావడం జరిగింది. ఇలాంటి మంచి చేసిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి కాబట్టి అతను సెకండ్ టైం కూడా సీఎం అవడానికి ప్రజానీకం అందరూ కూడా గుమిగూడడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలా, రాజకీయాలకు అతీతంగా చేసిన ఏ యొక్క రాజకీయ నాయకుడైనా భవిష్యత్తు ఉంటుంది, కానీ శత్రువులుగా చూసి వైఎస్ రాజశేఖర రెడ్డికి విరోధంగా చేసే పనులు ఇవాళ తెలుగుదేశం పార్టీలో ఎక్కువగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇవాళ ఏరంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్ని మనం కాపాడాలి, ఇంకా ఒక అడుగు ముందుకేసి ఇంకా ఎక్కువ చేయాలా, ప్రజలకి సేవ చేయాలన్న ఒక నెపంతోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ సీఎంగా రావడం కూడా జరిగింది. కాబట్టి రాబోయే కాలము వైఎస్ కాంగ్రెస్ పార్టీదే ఉంది. వైఎస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఎవరు కూడా వెనుకంజ వేయాల్సిన పని లేదు. ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా ఉండి రాబోయే రోజుల్లో మనం పార్టీని గెలిపించుకుందాం. ఇదే మన యొక్క ఆశయంగా. జై జగన్. తెలుగు రాష్ట్రాల్లో ఉండదు మరి అటువంటి గొప్ప రాజశేఖర రెడ్డి గారికి ఇవాళ జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించడానికి ఇక్కడికి రావడం జరిగింది. మరి ఎక్కడైతే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ధ్వంసం చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు అయితేనేమి, కారణం దొరికితే చాలు పెట్టిన విగ్రహాన్ని తీసేసేయాలి అని కాసుకొని కూర్చొని తీసేసిన విగ్రహాలు అయితేనేమి, రాబోయే రోజుల్లో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వారి తండ్రి విగ్రహాలని ఎక్కడెక్కడ ధ్వంసం చేశారో, ఎక్కడ తిరిగి రీఇన్స్టేట్ చేయాలో అవన్నీ కూడా మా చిత్తూరు నియోజకవర్గ పరిధిలో మాకు ఒక రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని, విజయానంద రెడ్డి గారిని మేమందరం రిక్వెస్ట్ చేస్తున్నాము. మాకంటూ ఒక విగ్రహము, ఒక రాజశేఖర రెడ్డి గారి పార్క్ లాగా ఒక నివాళులు అర్పించుకోవాలన్నా, జయంతి అయినా వర్ధంతి అయినా వారిని స్మరించుకోవడానికి ఎప్పుడైనా మీకు అవకాశం ఉన్నప్పుడు మాకు అటువంటి అవకాశాన్ని చిత్తూరు నియోజకవర్గానికి కల్పించాల్సిందిగా, రాష్ట్రం మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన మొదటి రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో నడిచినటువంటి విజయానంద రెడ్డి గారికి ఆ అర్హత ఉంటుంది కాబట్టి వారిని చేతులెత్తి నమస్కరిస్తూ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చిత్తూరు నియోజకవర్గంలో నెలకొల్పాల్సిందిగా, మీ అవకాశాన్ని బట్టి రాబోయే కాలంలో చేయాల్సిందిగా వారిని కోరుకుంటున్నాను.